మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తమ సమయానికి తగ్గట్లుగా రోజులో ఏదో ఒక విధంగా పూజ నిర్వహిస్తుంటారు. కొందరు ఉదయం పూట చేస్తే మరికొందరు సాయంత్రం పూట పూజ చేస్తారు. పూజ చేసే సమయానికి ఏది ఉన్నా లేకపోయినా అరటి పండ్లను కొబ్బరికాయను దేవుళ్లకు నివేదిస్తారు. భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ అరటికాయ కొబ్బరికాయలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీటికి పూర్ణ ఫలాలు అని పేరు ఉంది. కారణం ఉంది. సృష్టిలో అన్ని ఫలాలు మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం. దానివలన ఆ విత్తనాలు ఎంగిలి పడతాయి. కొన్ని పండ్లను తిన్న పక్షులు వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి తిరిగి పుష్పించి ఫలిస్తాయి. మనం మళ్లీ తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్టం కాదు. అయితే అరటి పండు లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు. మహాపతివ్రత అత్యంత సౌందర్య రాశి అయిన సావిత్రీదేవి శాపవశాత్తు భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మంచి పళ్ళను ఇస్తుంది. కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్లు అయినప్పటికీ విషయంలో దానికి ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటి పండు కొబ్బరికాయలు పూర్ణ ఫలాలు అయ్యాయి. విఘ్నేశ్వరుడికి, హనుమంతుడికి, శ్రీరామునికి అరటి పండ్లనే ప్రీతికరం. అందువల్ల ఈ దేవుళ్లను కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి. అదండి సంగతి. సామాన్యంగా ఏ పూజలో అయినా, వ్రతంలో అయినా, ఎటువంటి శుభకార్యంలో అయినా ముందుగా అరటి పండుకు కొబ్బరికాయకు ప్రాధాన్యమిస్తారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.